నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వ్లాగ్స్. నేను మీ సుమా. వంటలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. బెండకాయ కర్రీ ఈరోజు చేసేది. ముందుగా బెండకాయలు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇది జిగురంతా పోయేట్టుగా ఫ్రై చేసుకోవాలి. అంత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే జిగురంతా పోతుంది అనమాట. జిగురు పోయిన తర్వాత ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అదే గిన్నెలో ఆయిల్ సరిపడినంత ఎన్ని వేసుకుంటున్నామో, నేను 1/2 కిలోకి చేస్తున్నాను. ఆయిల్ వేసేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. నేను మినపప్పు వేయలేదు, కావాలంటే వేసుకోండి మీకు నచ్చితే. తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలండి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. పేస్ట్ కదా, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి పసుపు వేసుకోవాలండి. సరిపడినంత పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి. నేను 1.5 వేసాను. మీరు ఎంత తింటారో అంత కారం సరిపోయినంత తినండి. అలా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అంతా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత వేసుకోవాలి. అంతా ఇలా 1.5 వేసాను. వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా మజ్జిగ చిలికి వేసుకోవాలండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత చిలికేసి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోవాలండి. లేదంటే పాలు, ఇది పెరుగు ఉంటుంది కదా, అంతా వేరువేరుగా అయిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ బెండకాయలు ఫ్రై చేసి వేసుకున్నాం కదా, ఈ బెండకాయలని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అన్నీ కలిపేసుకోవాలండి. ఇలా చూడండి, గ్రేవీ థిక్గా ఉంటుంది. మీ గ్రేవీ ఎంత కావాలనుకుంటే కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకోండి. కారం కూడా కొద్దిగా సరిపోయినంత వేసుకోండి. మీరు సరిపోయినంత పడిపోతుంది అన్నమాట, సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. కొద్దిగా మూత పెట్టేసుకుని ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూడండి, ఇలా థిక్గా అవుతుంది అన్నమాట. లేదు మాకు గ్రేవీలా కావాలంటే కొద్దిగా వాటర్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నేను వేస్తున్నాను చూడండి, ఇలా వేసేసుకోవాలి. నాకు కొద్దిగా అంటే వాటర్ లాగా ఇప్పుడు చిక్కగా ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసాను. ఉడికేసిన తర్వాత చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది. లాస్ట్లో కస్తూరి మేతి వేసుకోండి. కస్తూరి మేతి వేసుకొని కొత్తిమీర వేసేసుకొని అంతా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చాలా రోటీతో కానీ అన్నంతో కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బెండకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.